పల్నాడు జిల్లా దాచేపల్లిలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల మాజీ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు హాజరయ్యారు. దాచేపల్లికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ క్రాంతికుమార్, డాక్టర్ విక్రాంత్ పలువురు నాయకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో అవసరమని, ఈ కూటమిని గెలిపించి రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని వదిలించాలని కోరారు. దమ్ముంటే గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లాని ప్రకటించాలని సవాల్ విసిరారు ఎరపతినేని శ్రీనివాసరావు. మనం చెల్లెంబలకి మనం సిలిండర్ ఇస్తా ఉంటే దానికి ఒక రేటు కట్టాడు. అదేవిధంగా ముస్లిం సోదరులకి హాజ్ యాత్రకి పంపిస్తానంటే దానికి ఒక రేటు కట్టాడు. అందుకే వీడు సన్నాసానికి ఉన్నా కానీ ఇంత సన్నాసాన్ని నేను అనుకోలేదు. నేను ఆ రోజు ప్రెస్ మీట్లో చెప్పాను, ఇది ఒక అన్నగా, ఒక తమ్ముడిగా 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న నియోజకవర్గ ప్రజలకి నేను సొంత డబ్బులతో చేసే సూపర్ 6 కార్యక్రమం మేనిఫెస్టో అని చెప్పాను. డెవలప్మెంట్ మేనిఫెస్టో ఒక వారంలో వస్తుందని చెప్పాను. అదే కాకుండా ఆయన ఏదో అభివృద్ధి చేశాడంట, ఇంకా చేస్తారంట. అంటే ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే మా నియోజకవర్గంలో కాదు, ఒక్క నియోజకవర్గం కూడా అభివృద్ధి చేస్తానని పెట్టాడు. ఆ పోస్ట్ మీకు ఇస్తాను. కొండమోడు పేరెచ్చల రహదారి ఏదో అభివృద్ధి చేస్తారంట. కొండమోడు సత్రపల్లి నియోజకవర్గంలో, పేరెచ్చర్లో ఇంకో నియోజకవర్గంలో ఉంది. అంటే అబద్ధాలు చెప్పేదంటే కూడా వాళ్ళ తాత విగ్రహానికి రంగేసినట్టు ఉంటుంది. అబద్ధాలు చెప్పేదంటే కూడా చూసుకొని చెప్పాలి మిస్టర్ కాసు మహేష్ రెడ్డి. అందుకే నువ్వు వెల కట్టలేనిది, నువ్వు ఖరీదు కట్టలేనిది, ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా కొనుక్కోలేనిది మా పల్నాడు అభిమానం. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మా చెల్లెలకు, మా అక్కలకు, మా సోదరులకు నువ్వు వెల కట్టలేవు. ఈ పథకాలు కాదు, మా కుటుంబ నేపథ్యం ఇది. మేము కుటుంబం అంతా కలిసి 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ముళ్ళకి మేము ఇచ్చే ఒక కానుక అనుకోవచ్చు, లేదా కుటుంబ నేపథ్యం అనుకోవచ్చు. అది చూసుకోవాలి తప్పితే దీనికి నువ్వేదో పెద్ద కార్యక్రమాలు చేస్తానంటే ఏం చేశావు? లిఫ్ట్ ఇరిగేషన్స్కి 600 కోట్లు పెట్టాడు. కనీసం 6 లక్షలు పెట్టి ఇక్కడ కాలువల కింద ఇది కూడా తీయించాడు. గడ్డి కూడా పెట్టలేకపోయాడు 5 ఏళ్లలో. దండబాబు లిఫ్ట్ ఇరిగేషన్ చేసింది మనం. అదే